హాయ్. మధ్యాహ్నం గనుక ఒక చిన్న కునికేస్తే ఎలా ఉంటుంది? అది మనకి 2 సూర్యోదయాల అనుభూతిని ఇస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ యూనివర్సిటీ నుంచి సోషియాలజిస్టులు చేసిన రీసెర్చ్లో, ట్విట్టర్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మధ్యాహ్నం పూట మనిషి యొక్క ఆలోచన సరళి కాస్త నెగటివ్ మోడ్లోకి, కాస్త అలసట్లోనూ ఉంటుందని అర్థమైంది. ప్రసిద్ధిగాంచిన మాయో క్లినిక్ వారు కూడా చెప్తున్నది చాలా సింపుల్. మధ్యాహ్నం పూట 2 నుంచి 3 మధ్యలో చిన్న కునుకేయమని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ కునుకు వచ్చేసి ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ఉండడం చాలా అవసరం, అంతకు మించి ఉండకూడదు. అలాగనే నిద్రించే ముందు ఒక చిన్న కప్పు కాఫీ తాగితే చాలా మంచిది. ఎలా? మామూలుగా ఈ 20 నుంచి 30 నిమిషాలు లేచిన వెంటనే ఈ కాఫీ తాగినందువల్ల కాఫీలో ఉండే కెఫెన్ శరీరంలో కావడానికి కనీసం 25 నిమిషాలు పడుతుంది. సో నువ్వు నిద్ర లేచే సమయానికి కెఫెన్ మన బాడీలో పనిచేయడం, మనల్ని మరింత అలర్ట్గా ఉంచడం కూడా జరుగుతుంది. అది దోహదకారి అవుతుంది. అలాగనే నిద్రించే ముందు తప్పనిసరిగా మీ ఫోన్ని కాస్త స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మెసేజెస్ సిస్టమ్ని, అలాగనే ఒక అలారం పెట్టుకోవడం 25 నిమిషాల తర్వాత నిద్ర లేయడానికి. దానితో పాటు రూమ్ని వీలైనంత డార్క్గా ఉంచుకోవడం, కళ్ళకి ఐ మాస్క్లు వేసుకోవడం, చెవులకు కూడా వీలైతే ఎయిర్ ప్లగ్స్ వాడడం ద్వారా మీరు మరింత హాయిగా మధ్యాహ్నం పూట కునుకు వేయడానికి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. మరి నాకు కూడా కునుకు టైం అయిందండి. గుడ్ లక్, బాయ్. మీరు మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కావడం, షేర్ చేయడం, అలాగనే లైక్ చేయడం మరవద్దండి. థ్యాంక్ యూ.